కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని డాక్టర్ చెప్పారా? అయితే ఆహార విహారాల్లో మార్పులు చేసుకోవాల్సిందే. కొలెస్ట్రాల్ తగ్గడానికి మందులు వేసుకుంటున్నా కూడా వీటిని పాటించాల్సిందే. మన శరీరానికి కొలెస్ట్రాల్ అత్యవసరం. అది మితిమీరితేనే, ముఖ్యంగా చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువైతేనే ప్రమాదం. దీంతో గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు చాలా ఎక్కువ అవుతుంది. అదే మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనుకోండి, రక్తం నుంచి చెడ్డ కొలెస్ట్రాల్ తొలగించడానికి తోడ్పడుతుంది. శరీర బరువు పెరుగుతున్న కొద్దీ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అధిక రక్తపోటు, మధుమేహం వచ్చే రిస్కులు కూడా ఎక్కువ అవుతాయి. ఇవి రక్తనాళాల గోడలను దెబ్బతీసి పూడికలు ఏర్పడేలా చేస్తాయి. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవడం, ముఖ్యంగా మీ యొక్క బొజ్జ తగ్గించుకోవడం ఎంతైనా అవసరం. దీంతో చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వారానికి ఒక్కసారైనా సరే మంచి కొవ్వు పట్టిన చేపలు తినడం మంచిది. చేపని ఉడికించో లేకపోతే కూరగా చేసుకుని తినాలి, కానీ ఆయిల్లో వేయించి మాత్రం తినద్దు. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ గుండెని అద్భుతంగా పనిచేయడంలో తోడ్పడతాయి. మీ గుండెలో రక్తనాళాల్లో శుభ్రపరుస్తాయి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అదేవిధంగా మన శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిని, అదేవిధంగా టోటల్ కొలెస్ట్రాల్ స్థాయిని ఈ యొక్క ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గిస్తాయి. అదే రోజు ఉదయం అల్పాహారంగా దంపుడు బియ్యం కానీ, సజ్జలు, జొన్నలు, ఓట్స్ వంటి పొట్టు తీయని ధాన్యాలతో చేసిన పదార్థాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు మీ కడుపు నిండిన భావన కలిగిస్తాయి, మధ్యాహ్నం తక్కువ తినేలా చేస్తాయి. చిరుతిండి మీదకి మీకు అంటే స్నాక్స్ తినడానికి బాగా మనసు లాగుతున్నప్పుడు గుప్పుడు బాదం పప్పు, లేకపోతే కాజు, పిస్తా, ఆక్రోట్స్ ఇలాంటివన్నీ తిని చూడండి. వీటిలో చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గించే మంచి ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. కాకపోతే వీటిని మితంగానే తీసుకోవాలి. రోజుకి 30 గ్రాములు గింజపప్పులు తినేవారికి గుండె జబ్బులు చాలా వరకు రావు. ఆహారంలో కొవ్వు పదార్థాల్లో తగ్గు పాలల్లో ఉండేలా చూసుకోవడం మంచిది. సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, తౌడు, వేరుశనగ, ఆలివ్ నూనెవి ఇలాంటి ఆయిల్స్ అన్నీ కూడా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఇవి ఆరోగ్యానికి మంచిది. అదే మాంసము, వెన్న తీయని పాలు, పామాయిల్ వంటివి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. వీటిని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. రోజుకి అరగంట వ్యాయామం చేసినా కొలెస్ట్రాల్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. మీ శరీర సామర్థ్యాన్ని బట్టి ఇంకాస్త ఎక్కువ సేపు చేసినా కూడా మేలే. కాస్త వేగంగా నడవడం, ఇలాంటివి వాకింగ్, రన్నింగ్ ఇలాంటివి కార్డియాక్ ఎక్సర్సైజెస్, అంటే మీ గుండె పనితీరును పెంచే ఎక్సర్సైజెస్ని మీరు చేయగలిగితే రోజు మీకు గుండె జబ్బులు కానీ, పక్షవాతం కానీ రావడానికి ఆస్కారం తగ్గుతుంది. అదేవిధంగా ఇలాంటి ఎక్సర్సైజెస్, కార్డియాక్ ఎక్సర్సైజెస్ అంటే మీకు గుండె రేటుని పెంచే ఎక్సర్సైజెస్ చేస్తే సాధ్యమైనంత వరకు కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా మీకు ఈజీగా ఈ ఎక్సర్సైజ్ కారణమవుతుంది. ఆఖరిగా విశ్రాంతి అనేది మనకి తారక మంత్రం. అదే పనిగా ఒత్తిడికి గురైతే రక్తపోటు పెరుగుతుంది, కొలెస్ట్రాల్ మోతాదులు కూడా ఎక్కువ కావచ్చు. కాబట్టి విశ్రాంతికి తగు ప్రాధాన్యం ఇవ్వండి. మీరు మెడిటేషన్ చేయండి, నలుగురితో కలవండి, నవ్వుకోండి, బాధలు పంచుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకు ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.